అనుకున్న వ్యక్తి విద్యావంతుల యొక్క మనసుని ఒకప్పుడు గెలుచుకున్నవాడు ఇప్పుడు ఆ విద్యావంతులైనటువంటి వాళ్ళ మనసులకే చిరాకు తెప్పించాడు అతను. కాబట్టి ఇలాంటి సిచ్యుయేషన్ భారతీయ జనతా పార్టీ తెచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ పట్ల పాజిటివ్ వేవ్ కాదు, అక్కడ యాంటీ కేజ్రీవాల్ వేవ్ మీదన ఇప్పుడు డిపెండ్ అయ్యింది బీజేపీ. దానికి ఇవన్నీ యాడ్ అవుతాయి అన్నమాట. కానీ ఢిల్లీ రాజకీయాలని ఏమైనా డిఫరెంట్గా చూడాలా? కేజ్రీవాల్ లేదంటే ఒక లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆయన జైలుకి వెళ్ళి రావడం, తర్వాత వేరే వ్యక్తిని అంటే ఆయన ఒక సవాల్ కూడా చేశారు, మళ్ళీ నేను గెలిచిన తర్వాత ఈ సీట్లో కూర్చుంటాను అనేది. మామూలుగా జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు సీఎంలు అవుతారు అంటారు కదా. ఇప్పుడు అక్కడ ప్రచారం చేసిన బాబు గారు కూడా మన జైలుకి వెళ్ళి వచ్చారు కదా. అక్కడ ఢిల్లీ రాజకీయాలు క్వైట్ ఆపోజిట్లో ఉంటాయి సార్. అంటే ఒక్కటి బేసిక్గా ఏంటంటే పొలిటికల్ హెరాస్మెంట్ అనేటటువంటి పాయింట్ని సహజంగా ప్రజలు వ్యతిరేకిస్తారు. సింపతి ఏం గెయిన్ అవ్వలేదా? అవ్వచ్చు, దానివల్లనే ఇప్పుడు ఏమన్నా గెలిస్తే గెలవాలి, అయితే అది పాజిటివ్ అవుతుంది లేకపోతే నెగిటివ్ అవుతుంది. ఇప్పుడు ఆ లెక్కనైతే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడే జైలుకి వెళ్ళి వచ్చాక, గెలవలేదుగా 14లో 19లో జైలుకి వెళ్ళి వచ్చాక అది గెలిచింది, అతను మామూలుగా గెలిచాడు. 14లో అయితే జైలుకి వెళ్ళి వచ్చినోడు ఓడిపోయాడు కదా. అదే సందర్భంలో మొన్న జార్ఖండ్లో వచ్చేటప్పటికి జైలుకి వెళ్ళి వచ్చినందుకు గాను సోరెన్ గెలిచాడు. కాబట్టి అట్లా ఉంటాయి ఒక్కొక్కటి. ఇక్కడ దాంట్లో జైలు అనేదే ఇది ఒక లెక్క కాదు. కాకపోతే అక్కడ ప్రజలు అంటే బీజేపీ ఒక ధైర్యవంతమైనటువంటి దెబ్బేసింది అనుకోవాలి కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి. అంటే తనని తాను